నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 10వ తారీఖు గురువారం. ఈ రోజు అత్యంత విశేషమైన రోజు గురు పౌర్ణమి. ప్రతి ఒక్కళ్ళకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గురువుని స్మరించుకోండి, గురువుకి పూజ చేసుకోండి, గురువుకి గౌరవించడం నేర్చుకోండి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి పౌర్ణమి రాత్రి 2:04 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 6:37 వరకు. ఈరోజు వర్జ్యము మధ్యాహ్నం 2:51 నుంచి సాయంత్రం 4:31 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. యమగండ కాలం తెల్లవారుజామున 5:52 నుంచి ఉదయం 7:39 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:54 నుంచి రాత్రి 2:35 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 6వ స్థానంలోను, శుక్రుడు 10వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. సేవా కార్యక్రమాలు సక్సెస్ ని ఇస్తాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 5వ స్థానంలోను, మంగళుడు 9వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్య, సృజనాత్మకత రంగాలలో చేసే వారికి విపరీతమైన లాభాలు వచ్చేటట్టు, విజయ పరంపర వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, కుజగ్రహ శాంతి చేయించుకునేవారు, స్తోమత ఉన్నవారు చేయించుకోవచ్చు. కుదరని వారు హనుమంతుడి ఆలయంలో హనుమాన్ చాలీసాని 11 సార్లు చదివే ప్రయత్నం చేస్తే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 4వ స్థానంలోను, గురుడు 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుటుంబంలో శుభ వాతావరణము, శుభవార్తలు వినడము, ఆస్తి విషయాలలో సానుకూలత ఏర్పడము జరుగుతుంది. అయితే పరిహారంగా గురు పూజ చేసుకోవడంతో పాటుగా పసుపు దీపాన్ని వెలిగించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.